హలో వరల్డ్, వెల్కమ్ ఆర్ఎల్ హలో వరల్డ్. ఈ రోజు వచ్చేసి మనం ఈ వీడియోలో ఏమిటంటే వరంగల్ అండి. మనకి ఇక్కడ కనిపిస్తున్నది కాకతీయ సామ్రాజ్యం అనేది. మనకు ఎప్పుడు మొదలైందంటే 1200 సంవత్సరంలో, అంటే 800 సంవత్సరాల కిందట మొదలైన ఈ సామ్రాజ్యాన్ని మనం ఈ రోజు చూసేద్దామండి. వరంగల్ కోట అందాలు మొత్తం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏమిటంటే మనకి ఇక్కడ కాకతీయ సామ్రాజ్యం ఇది మొత్తం కూడా అంటే మనకు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా స్టార్ట్ అంటే మనకు 1200 సంవత్సరంలో మొదలయ్యి 1400 సంవత్సరం వరకు ఈ సామ్రాజ్యం కొనసాగింది అన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాణి రుద్రమ్మదేవి వాళ్ళ నాన్న పేరు అయితే నాకైతే తెలియదండి. వాళ్ళ నాన్న మొదలు పెట్టాడు ఈ సామ్రాజ్యాన్ని. అయితే మనకు రాణి రుద్రమ్మదేవి గారు మొత్తం కూడా అంటే ఈ సామ్రాజ్యాన్ని అంటే ఈ కోటని నిర్మాణంలో అంటే ఈ కోట నిర్మాణం పనుల్లో సక్సెస్ఫుల్గా అంటే తనదైన శైలిలో నిర్మించారనమాట. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా చాలా అద్భుతంగా ఉన్నాయి. శిథిలాలు అంటే మనకి ఇక్కడ కోట లోపల ఒక శివాలయం ఉండేదంట. శివాలయం మొత్తం కూడా కూలిపోయింది అనమాట. అక్కడ మనకు కనిపిస్తుంది, లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఇలాంటివి మనకు చాలానే ఉన్నాయి. ఇలాంటివి మొత్తం కూడా ఒక 4 ఉన్నాయి అనమాట. 4 పిల్లర్లు, ముఖద్వారం పిల్లర్లు 4 ఉన్నాయి. అలాగే ఈ ఎంట్రెన్స్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఎంట్రెన్స్ గోడ కూడా మొత్తం రాతితో నిర్మించారేమో, అంటే ఆనాటి కాలంలో ఎలా నిర్మించారు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిది కూడా మొత్తం నల్లేని రాయి అంటారు చూడండి, మనం తెలుగులో అంటే నల్ల రాతితో నిర్మించారు. అలాగే శివాలయం టెంపుల్ కూడా మొత్తం శిథిలావస్థకు చేరుకుంది, అంటే పూర్తిగా లేదు. ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఇవ్వండి కోట అందాలు. అంటే మనకు శిథిలాలకు వచ్చేసాయి మొత్తం. ఇక్కడ చూపిస్తే చూడండి, ఈ విధంగా పడిపోయి ఏమి కూడా లేవు, ఎలా ఉన్నాయి చూడండి. అయితే మనకు ఇవి ఎలా పడిపోయాయి అంటే ఇంత బలంగా నిర్మించారు కదా పాత కట్టడాలు. సుమారుగా 800 సంవత్సరాల కింది కట్టడాలు ఇప్పటికి వచ్చేసి మనకు ఇక్కడ డిజైన్స్, అక్కడ ఏవో చిన్న చిన్న బొర్రలు, రాతికి రంధ్రాలు ఉన్నాయి. మనం తొక్కకూడదు, ఇబ్బంది పెట్టకూడదు ఇక్కడ ఎవరిని కూడా. అది శివాలయం టెంపుల్ అక్కడ ఉండేదేమో నాకైతే తెలిసి. టెంపుల్ పరిధి అక్కడే అనుకుంటాను. మొత్తం కూడా ఇలాంటి పిల్లర్లు మీకు చూపిస్తే చూడండి, ఇలాంటి పిల్లర్లు ఇదొకటి, అక్కడ ఆ లాస్ట్ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ కనిపిస్తుందా టెంకాయ చెట్టు పక్కలో. ఇక్కడ ఒకటి. ఈ విధంగా 4 ముఖద్వారాలు ఉంటాయి 4 వైపులా. పార్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, ఇది ఏదో టెంపుల్ అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ మనకు దగ్గరలో కనిపించేది, ఇక్కడ కనిపించేది టెంపులేనేమో. అక్కడ నుంచి అక్కడ కోటపైకి వెళ్ళిపోవాలి, ఆ రూట్ ద్వారా కోటపైకి వెళ్ళిపోవాలి. కాకతీయులు మీరు ఏది గోన గన్నారెడ్డి మూవీ చూసారా? ఆ మూవీ ఈ కోటకు సంబంధించి తీసిందే. ఇలా ఉంటాయి అందాలు చూడండి. ఇలా ఉంటాయి అందాలు చూపిస్తూ చూడండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, అంటే శిలలపై శిల్పాలు చెక్కినారంటే ఇలాగనే ఉంటది శిల్పాలు. ఇక్కడ ఏవో దేవతా మూర్తులేమో నాకు తెలిసి. ఇక్కడ ఉన్న వారిని గుర్తుపట్టండి మీరు. అంటే టెంపుల్ అనేది మొత్తం కూడా కూలిపోయిందన్నమాట. మనకి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ డిజైనింగ్ వేరే లెవెల్లో ఉండిపోయింది. ఇదైతే చాలా చాలా బాగుంది నాకైతే. ఈ రాళ్ళు ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా ఉంటాయి. డిజైన్స్ చూడండి, మనం ఒక చిన్న తాడుతో ఒక దారాన్ని అల్లలేము, కానీ వీళ్ళు చూడండి ఎంత అద్భుతంగా అల్లేశారు. రాతికే ఇలా ఉంటాయి అందాలు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నాగేంద్రుడేమో, నాట్యం చేస్తున్న నాగేంద్రుడు. రుద్రమ్మ దేవి వారు నాగేంద్రుని కొలిచేదేమో ఎక్కువగా. నాగస్వరూపుడై ఉన్నాడు ఇక్కడ. అంటే శిథిలావస్థానికి చేరుకుందని అలాగే పెట్టేశారు, కానీ నిర్మాణం పనులు అనేటివి మళ్ళీ చేపట్టింటే బాగుండి అనిపించింది నాకైతే. ఎందుకంటే అలా చేస్తే మనం అంటే కొత్తగా ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం కదా. రథాలు ఉండేటివి, ఇక్కడ గాన్లు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. అంటే మనకు హంపీలో ఉంటుంది చూడు రథం, అలాంటి రథాలు ఉండేటివి ఇక్కడ. గుర్రాలు మొత్తం కూడా పడిపోయాయి. గరుక్వంతుడా ఇక్కడ, అంటే స్వాగతం చెప్పే వాళ్ళేమో. వీళ్ళ చేతిలో గజ ఉంది, పైన ఒకటి శంఖం ఉంది, అటు సైడ్ ఏదో ఫ్లవర్ అంటారు, నాకైతే తెలియదు దాని పేరు. తెలిస్తే కామెంట్ చేయండి మీకు తెలిస్తే. పర్యాటకులు వచ్చేసి చాలా మంది వస్తుంటారండి, మొత్తం కూడా చాలా చాలా వస్తారు. దెన్ ఇక్కడ చూడండి దీని డిజైన్స్
ఇది ఎంతో వెరైటీగా ఉంది. ఇది పీక్తే వస్తుందా? పీక్తే రాదు. ఇది మొత్తం పాలిష్ కటింగ్ బండ ఉంటుంది చూడండి, పాలిష్ బండ. సో అలాంటి బండతో చేసింది ఇది. సో ఇది కూడా ఇది వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి చూసారా, ఆ నామాలకు ప్రతీకగా ఉంటుంది అది, అలాగన్నమాట. సో డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా పడిపోయింది మొత్తం కూడా, అంటే మొత్తం ఆల్మోస్ట్గా మొత్తం ఒకటే లెవెల్లో ఉండే డిజైన్స్ చేశారన్నమాట వీళ్ళు. ఇట్లా వస్తానికి ఇంత అందమైన కోటలు ఎందుకు చేరుకుంటాయి అబ్బా అంటే, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా మనల్ని పాలించడానికి, వాళ్ళే చేసింటారేమో నాకు తెలిసి ఇలాంటి పనులు, అంటే కూలగొట్టడం లాంటివి. సో ఏనుగులు చూపించలేదు కదా మీకు, రాతి ఏనుగులు, చాలా బలమైన రాతి ఏనుగులు ఉన్నాయి ఇక్కడ. మొత్తం కూడా ఒకటే టెంపుల్ మాదిరి ఉన్నాయి. సో రాతి ఏనుగులు ఇవ్వండి, పైకి ఎక్కకూడదు, తోక లేదు. దీనికైతే తోక ఉంది కానీ ఈ ఏనుగుకి తోక లేదు, తీసేసాడు ఎవడు. సో మొత్తం కూడా కూల కొట్టేశారు. సో ఈ విధంగా ఉంటాయి. కూల కొట్టేయడానికి నెంబర్ 1 ఎవరైనా సరే, అంటే మన దేశ సంపదను దోచుకోవడమే కాదు, దొంగతనం చేయడమే కాదు, ఎత్తుకొని వెళ్ళడమే కాదు, అంటే మనకి పనికి రాకుండా చేయడం కూడా నెంబర్ 1. ఇక్కడ చూడండి విఘ్నేశ్వరుడు కనిపిస్తున్నాడా? దగ్గరికి వెళ్ళాలి, దగ్గరికి వెళ్తాను మీకోసం. సో విఘ్నేశ్వరుడు ఈ విధంగా ఉన్నాడు అనమాట. అంటే శివాలయం టెంపుల్ ఎక్కడో ఈ సర్కిల్లోనే ఉండేదేమో నాకు తెలిసి. అక్కడ ఒక విఘ్నేశ్వరుడు ఉన్నాడు. అంటే మొత్తం కూడా ఆనవాళ్ళు అయితే పూర్తిగా లేవండి, పూర్తిగా తొలగించేశారు. ఒక్కటి కూడా మనకు సాక్ష్యాలు, ఒక్క సాక్ష్యం కూడా కనిపించడం అనేది లేదు ఇక్కడైతే. సో నందీశ్వరుడు మీకు చెప్పాను కదా శివాలయం ఉండేదని. సో నందీశ్వరుడు చూడండి మొత్తం కూడా, ఇక్కడ శివలింగమేమో, ఇక్కడ ఉండేది శివలింగమేమో. అంటే నందీశ్వరులు కూడా చాలా చాలా ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. అలాగే శివలింగం ఎక్కడ ఉండేది అనేది అయితే ఎవరికి తెలియదు. అసలుకి రూపాలు అనేటివి లేవు. అంటే వాళ్ళు బ్రిటిషర్స్ వచ్చిన వాళ్ళు, మొత్తం టిప్పు సుల్తాన్ వల్ల వాళ్ళు ఇస్లాం మతస్థులు కాబట్టి మనకు ఇస్లాం మతం పరంగా మనం హిందూ మతంలో ఉండే ఏవి కూడా ఉండకూడదు అని చెప్పేసి మొత్తం కూడా కొల్లగొట్టేశాము. అయినా సరే సో 1000 సంవత్సరాలు మనల్ని పరిపాలించిన ఇతరులు మనం అనేది మన మతాన్ని ఎప్పుడు వదులుకోలేదు మన భారతదేశం. సో ఎన్నో దేశాలు వాళ్ళ మతాలని వదిలిపెట్టి ఇతర దేశ మతాలకు లొంగిపోయాయి, కానీ మనం వచ్చేసి మన మతాలను ఎప్పుడు వదులుకోలేదు. ఎంతమంది పరిపాలించినా, మనల్ని ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది తొక్కేయాలని చూసినా మనం మన మతానికి ఎప్పటికైనా నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాం. ట్రై కాదు, నిలబెడుతూనే ఉన్నాం. ఇంకా కాదు కూడదంటే దుబ్బేస్తాం బయటికి, దేశం నుంచి వేరే వాళ్ళను. ఇక్కడ ఏదో టెంపుల్ ఉన్నట్టుంది, చూపిస్తా, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మొత్తం కూడా. ఇదండి శివాలయం. చెప్పాను కదా శివయ్య ఉంటాడు ఇక్కడ అని. సో నందీశ్వరుడు అక్కడ ఉన్నాడు. టెంపుల్ వచ్చేసి మనకు పెద్దయిన అడ్డం ఉన్నట్టున్నాడు కదా, మీకు పెద్దయిన అడ్డం ఉన్నదండి. సో టెంపుల్లో శివాలయం ఎక్కడైతే ఎలాంటి పూజలు చేయట్లేదేమో నాకు తెలిసి. అవును, ఎలాంటి పూజలు చేయట్లేదు. పైన చూడండి. సో డిజైన్ అనేది ఏమి డిజైన్ చేయలేదు, కానీ పూజలు అయితే అందుకోవట్లేదు ఈ శివయ్య. నాకు తెలిసి పూజలు చేస్తే కూడా చాలా అమౌంట్ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇలాంటి టెంపుల్స్లో పాతబడిపోయిన శివాలయాలు అలా శివలింగానికి అభిషేకం లేకుండా ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి మనకు వరంగల్ కోట. ఈ వీడియోపై మీ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.